డియర్ ఆస్పిరెంట్స్, పోలీస్ జాబే మీ లక్ష్యమా? కాకి చొక్క ధరించాలని ఎదురు చూస్తున్నారా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని, ఆగస్టులో ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని ఒక క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. గత నోటిఫికేషన్లో సివార్డి లాజిక్స్ ఎంత ప్రభంజనం సృష్టించిందో మీ అందరికీ తెలుసు. ఈసారి అంతకు మించి 365 డేస్ షెడ్యూల్తో 1000+ అవర్స్ ఆన్లైన్ కంటెంట్తో 1200+ టెస్ట్ సిరీస్తో ఒక పర్ఫెక్ట్ కోర్సును డిజైన్ చేయడం జరిగింది. ఈ కోర్సులో వెరీ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో బెస్ట్ ఆన్లైన్ కంటెంట్తో ఒక అద్భుతమైనటువంటి కోర్సును డిజైన్ చేయడం జరిగింది. కాకి జాబే లక్ష్యంగా పెట్టుకొని ప్రిపేర్ అవుతున్నటువంటి సీరియస్ ఆస్పిరెంట్స్ ఇమ్మీడియట్గా కాంపీట్ మైండ్స్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్సులో ఎన్రోల్ అయ్యి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీరు కలగంటున్నటువంటి మీ పోలీస్ జాబ్ మీ సొంతం చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్. డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు కాంపీట్ మైండ్స్. ఈరోజు జరిగినటువంటి తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ మాక్ టెస్ట్ నెంబర్ 3 మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ఎక్స్ప్లెనేషన్ లాగే ఉంటుంది. రెగ్యులర్ క్లాస్ ఉన్నప్పుడు మనం ఇన్ డీటెయిల్గా చెప్తాము. ఇది మీరు ఆల్రెడీ ఎగ్జామ్ రాస్తుంటారు కాబట్టి జస్ట్ సొల్యూషన్స్ వెరిఫై చేసుకోవడం కోసం, బెస్ట్ మెథడ్స్ కోసం మీరు ఈ వీడియోను ఫాలో అవుతూ సరిపోతుంది. చూడండి, x+5 వాల్యూ ఇచ్చాడు, y+z వాల్యూ ఇచ్చాడు, z+x వాల్యూ ఇచ్చాడు. సో ఈ ఇచ్చినటువంటి ఆప్షన్లో ఏ ఆప్షన్ సరే అయినది అని అడుగుతున్నాడు. నేనేమంటారంటే, సో ఈ 3 ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే 3 అన్నోన్ వేరియబుల్స్ వస్తాయి, కానీ ఇట్ విల్ టేక్ సమ్ టైం. అలా సాల్వ్ చేయకుండా ఇక్కడ చూడండి, హయ్యర్ వాల్యూస్ ఎక్కడ ఉన్నాయి? y+zలో 10 ఉంది, z+x అంటే 15 ఉంది. హయ్యర్ వాల్యూస్ ఎప్పుడు వచ్చాయి? z ఉన్నప్పుడు వచ్చాయి. z ఉన్నప్పుడు హయ్యర్ వాల్యూస్ వచ్చాయి కదా. అంటే ఖచ్చితంగా మన ఆన్సర్ z అనేది ఎక్కువగా ఉంటుంది, అన్నిటికన్నా z అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ z>x ఉంది, z>y ఉంది, 2 ఆప్షన్స్ ఉన్నాయి. అందుకని నేను ఏం తీసుకుంటానంటే, ఫర్ ఎగ్జాంపుల్ z అనేది 10 తీసుకుంటాను, అప్పుడు x ఆటోమేటిక్గా ఏమవుతుంది? 5 అవుతుంది. జస్ట్ అజంప్షన్, కొన్ని వాల్యూస్ అజంప్షన్ చేసుకుంటాను అంతే. ఇప్పుడు z10 అయినప్పుడు y+z 10 కాబట్టి అప్పుడు y ఎంత అవుతుందన్న 0 అవుతుంది. ఎక్స్ను మనం ఏమనుకున్నాం? 5 అనుకున్నాం, y 0 అనుకున్నాం. 5+0 అంటే 5 కదా. అంటే అన్నీ కూడా సాటిస్ఫై అయినాయి. మీరు సాల్వ్ చేసుకున్నా సరే ఆన్సర్స్ వస్తాయి, బట్ సాల్వ్ చేసుకుని చేస్తే సర్కస్ అవుద్ది. ఓసారి మీరు చూస్తే ఇప్పుడు z10 అన్న, ఎక్స్ ఎంత? 5, y 0 అంటే అన్నిటికన్నా y చిన్నది, అంటే యువర్ ఆన్సర్ ఈజ్ వాట్? z>x>y. నెక్స్ట్, ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ మెన్ టు దట్ ఆఫ్ ఉమెన్ in an office is 2:3. If the average weight of the men and the women in the ratio 56:51, find the average weight of the whole employees. సో ఉద్యోగుల సగటు బరువు ఎంత? సో ఇక్కడికి మీరు చూస్తే స్త్రీలు 2 భాగాలు ఉన్నారు. స్త్రీలు ఎన్ని భాగాలు ఉన్నారన్నా? 2 భాగాలు ఉన్నారు. నెంబర్ ఆఫ్ ఉమెన్, మెన్ టు ఉమెన్ కదా అడిగింది. ఎస్, సో మెన్ టు ఉమెన్ అడిగానన్నా. సో ఇది తెలుగులో మీరు రివర్స్ చేసి తీసుకున్నానా? తెలుగులో అడిగింది మెన్ టు దట్ ఆఫ్ ఉమెన్. సో మెన్ అనేవాళ్ళు 2 పార్ట్స్ ఉన్నారు, మెన్ అనేవాళ్ళు. సో మొత్తం ఇక్కడ ఎంతమంది ఉన్నారన్న? 56 ఉన్నారు, 56 kgs ఉంది మెన్ది. ఉమెన్ 3 పార్ట్స్ ఉన్నారు, వాళ్ళు 51 ఉన్నారు. సో డివైడెడ్ బై టోటల్ ఎన్ని పార్ట్స్ కన్నా? 5 పార్ట్స్. మెన్ ప్లస్ ఉమెన్ 5 పార్ట్స్. సో ఇక్కడ ఎంత వస్తుంది? 112 వస్తుంది డబల్ చేసినప్పుడు. ఇది ట్రిపుల్ చేసినప్పుడు 153 వస్తుంది. సో రెండింటిని యాడ్ చేస్తే 265 వస్తుంది. 265/5. సో 5 5s are 5 3s are. యువర్ ఆన్సర్ విల్ బి వాట్? 53. సో 53 అనేది మీ ఆన్సర్గా చెప్పొచ్చు. నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ p ఫర్ విచ్ ద పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ 4x + 3y = 1, px + 3y = 4 డజంట్ హ్యావ్ యూనిక్ సొల్యూషన్. సో యూనిక్ సొల్యూషన్ ఉండదు అని చెప్తున్నాడు. సో ఎప్పుడు యూనిక్ సొల్యూషన్ ఉండదు అంటే, ఇఫ్ దోస్ 2 లైన్స్ ఆర్ ప్యారలల్ లైన్స్, ఆ 2 రేఖలు సమాంతర రేఖలకి అయినట్లయితే అప్పుడు మనకు నిర్దిష్టమైనటువంటి సొల్యూషన్ ఉండదని చెప్తాం మనం. సో ప్యారలల్ లైన్స్ అంటే ఏంటి? స్లోప్స్ ఆర్ ఈక్వల్, వాటి యొక్క వాలు పొడవులు సమానంగా ఉంటాయి. సో వాలు పొడవులు అంటే మీకు m1 = m2, వాల్ను మనం mతో సూచిస్తాం, స్లోప్ m1 = m2. సో ఈక్వేషన్ ఇచ్చాడు కాబట్టి -x కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్, -x గుణకము బై y గుణకం. సో ఎంత వస్తున్నాను ఇక్కడ? -4/3 = -p/3. అప్పుడు మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది, 3కి 3 క్యాన్సిల్ అయిపోతుంది.
then P is equal to what? 4. Ritik borrowed a sum of 38,500 rupees from a finance company to purchase a refrigerator. If the rate of interest is 8% per annum, calculate the compound interest after 3 years. 3 సంవత్సరాల తర్వాత చక్రవడ్డీ ఎంత అని అడుగుతున్నాడు. సో మీరు జాగ్రత్తగా చూస్తున్నాను అక్కడ ఈ 38,500 మీద మనం 8% క్యాలిక్యులేట్ చేద్దాం. అలా 3 సైకిల్స్ వేయాలి. 1% అంటే ఎంత? 385. 8% కావాలి. 8 into 300 అంటే 2400. 1% అంటే 385. 8 into 385. 8 into 300 2400. 8 into 85. 880 times 640. 8 5 is 40. 40 plus 640 680. 680 plus 2400 3080. ఒకసారి మీరు గమనిస్తే ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ 3080. సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఏమవ్వాలి? 3080 వేయాలి. దాని మీద మళ్ళీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. దాని మీద మళ్ళీ 8% క్యాలిక్యులేట్ చేయాలి. మళ్ళీ థర్డ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, థర్డ్ ఇయర్ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది కదా. అంటే మినిమం 3080 3080 3080 వేస్తే మన ఆన్సరు 9000 కూడా దాటాలి. ఆప్షన్స్ కింద మీరు చూస్తే ఇది మన సొంత ఆప్షన్స్ ఏం కాదు, ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే. ఆప్షన్స్ కింద చూస్తే 9000 దాటి ఉన్నటువంటి ఆప్షన్ ఏముంది? ఫస్ట్ ఆప్షన్. లేదు అన్ని ఆప్షన్స్ ఉంటే అప్పుడు ఏం చేస్తారు సార్ అంటే దీని మీద 8% క్యాలిక్యులేట్ చేస్తాం. 8 into 308. 300 times 2400. 8 8 64. సో మనము 1% అంటే 30.82. 8% అంటే 8 into 30.82 క్యాలిక్యులేట్ చేసుకుంటే సరిపోతుంది. 830 times 240. 8.8 6.4 అంటే 246.4. ఇవి యాడ్ చేస్తే ఎంత వస్తుందన్నా మనకు? 3000. ఇక్కడ 326.4. థర్డ్ ఇయర్ ఇంట్రెస్ట్ కావాలనుకోండి 3326.4 ప్లస్ దీని మీద 8% క్యాలిక్యులేట్ చేస్తాం. అలా చివరి వరకు క్యాలిక్యులేట్ చేయక్కర్లేదు. మీకు కావాలంటే యూనిట్ డిజిట్ కూడా చూడవచ్చు. 8 ఉంది, ఇక్కడ 4 ఉంది, అంటే మనకి 2. అంటే మన ఆన్సర్ ఎండ్ విత్ 2 ఉండాలి. ఎండ్ విత్ 2 కూడా ఒకటే ఆప్షన్ ఉంది. అలానే వెరిఫై చేసుకోవచ్చు. A person lent a certain sum of money at 40% per annum simple interest. In 3 years, the interest exceeds the sum lent by 800. What is the sum lent? ఒక వ్యక్తి సంవత్సరానికి 40% చొప్పున బారు వడ్డీకి కొంత మొత్తాన్ని అప్పుగా ఇచ్చాడు. 3 సంవత్సరాల్లో వడ్డీ అసలుపై 800 పెరిగింది. అప్పు ఇచ్చినటువంటి మొత్తం ఎంత అని అడుగుతున్నాడు. అంటే అస్సలు కన్నా కూడా వడ్డీ ఇంక 800 పెరిగిందంట. జనరల్గా అసలు అంటే మనం 100% అనుకుంటాం, ప్రిన్సిపల్ మనం 100% అనుకుంటాం. వచ్చినటువంటి వడ్డీ అసలు కన్నా 800 ఎక్కువ ఉంది. ఇప్పుడు సంవత్సరానికి 40% అంటే ఎన్ని సంవత్సరాలకి? 3 సంవత్సరాలకి. అప్పుడు వచ్చినటువంటి వడ్డీ ఎంత ఉంటుందన్నా 120% ఉంటుంది, అంతే కదా. సో మనకు అసలు 100% అనుకుంటే 3 సంవత్సరాలకి 40% చొప్పున 120% అవుతుంది వడ్డీ. వడ్డీ 120% అవుతుంది. అంటే అసలు కన్నా వడ్డీ అనేది ఎంత ఎక్కువ? 20% ఎక్కువ, అంతే కదా. 20% ఎక్కువ. ఆ 20% వాల్యూ మనకి ఇచ్చాడు. ఏమని? 20% వాల్యూ 800 అని ఇచ్చాడు. అయితే మనకు ప్రిన్సిపల్ ఎంత అని అడుగుతున్నాడు, అసలు ఎంత అని అడుగుతున్నాడు. సో 20 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది అనేది 40 టైమ్స్ పోతుంది. సో 40 into 100 4000. 40 into 100 4000. సో యువర్ ఆన్సర్ విల్ బి వాట్? 4000. సో ఆప్షన్ 2 అనేది మీ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ ఏ నెంబర్ x 82752 is exactly divisible by 9, then what can be the value of x? అంటే ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూని పెడితే మనం 9తో అది భాగించబడుతుంది అని అడుగుతున్నాడు. ఒకసారి మీరు జాగ్రత్తగా చూస్తే 7ని 2ని క్యాన్సిల్ చేయొచ్చు, ఎందుకంటే ఆ 2 కూడితే 9 వస్తుంది. 9తో ఉన్నది కాబట్టి లేపేసాను. నెక్స్ట్ 8 5 అంటే 13 వస్తుంది. 13కి ఎంత కలిపితే అది 9తో పోతుంది. 9తో పోవాలి అంటే 9 తర్వాత 18 వస్తుంది. అంటే ఇది ఖచ్చితంగా 18 అయి ఉండాలి 9తో పోవాలండి, ఎందుకంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేవి 9తో పోవాలి. అంకెల మొత్తం కూడితే 9తో భాగించబడాలి. సో ఎక్స్ ప్లస్లో 5 పెడితే 18 వస్తుంది. 18 అనేది 9తో పోతుంది. ఎక్స్ ప్లస్లో ఏం పెట్టాలి? 5 పెట్టాలి. సరే ఇక్కడ ఎందుకు సార్ మీరు 7 + 2 9 క్యాన్సిల్ చేశారు? 9తో పోవాలి కాబట్టి 9 ఉన్నది తీసేశారు, మళ్ళీ ఎందుకు రాసుకోవడం? నెక్స్ట్, వాట్ ఆర్ ద డైమెన్షన్స్ లెంత్, బ్రెత్, హైట్ ఆఫ్ ఎ క్యూబాయిడ్ విత్ వాల్యూమ్ 720 cubic centimeters, సర్ఫేస్ ఏరియా 484 అండ్ ద ఏరియా ఆఫ్ ద బేస్ is 72. ఘన పరిమాణం ఇచ్చాడు L into B into H,
720 అని ఇచ్చాడు. బేస్ ఏరియా ఇచ్చాడు. బేస్ ఏరియా అంటే L ఇంటూ బి 72 ఇచ్చాడు. అప్పుడు ఈ రెండింటిని మనం క్యాన్సిల్ చేసినప్పుడు ఏమొస్తుందన్నా H ఈజ్ ఈక్వల్ 10 వస్తుంది. అంతే కదా, H ఈజ్ ఈక్వల్ 10 వస్తుంది. ఎల్బీకి ఎల్బీ క్యాన్సిల్ అయిపోతే 72కి 72 క్యాన్సిల్ అయిపోతే సో మనకు H ఈజ్ ఈక్వల్ 10 వస్తుంది. కానీ H ఈజ్ ఈక్వల్ 10 ఉన్నటువంటి ఆప్షన్స్ 3 ఉన్నాయి. ఇక్కడ ఒకటి, ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 10 ఉంది. సో మనకు ఇంకోటి ఏమి ఇచ్చాడంటే ఉపరితల వైశాల్యం ఇచ్చాడు 484. మనందరికీ తెలుసు ఉపరితల వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు సో 2 టైమ్స్ ఆఫ్ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్. ఎల్బి అంటే మనకు 72 అని ఇచ్చారు, హెచ్ 10 వచ్చింది. ఎల్బి ప్లస్ బిహెచ్, బి వాల్యూ తెలియదు కానీ హెచ్ వాల్యూ తెలుసు 10b. నెక్స్ట్ హెచ్ఎల్, హెచ్ తెలుసు 10l. ఇప్పుడు 2 టేబుల్ దీన్ని క్యాన్సిల్ చేస్తే 242 వస్తుంది. ఈ 72 నోతులు పంపిస్తే 170 అవుతుంది. 170 ఈజ్ ఈక్వల్ 10 కామన్ తీస్తే ఎల్ ప్లస్ బి అవుతుంది. అప్పుడు 10కి 10 క్యాన్సిల్ అయిపోతే ఎల్ ప్లస్ బి 17 అవ్వాలి. ఎల్ ప్లస్ బి 17 అవ్వాలి. ఎల్ ఇంటూ బి 72 అవ్వాలి. సమ్ చేస్తే 17 రావాలి. 9 8ని సమ్ చేస్తే 17 వస్తుంది. కానీ 18 4ని సమ్ చేస్తే 17 రాదు. 12 6ని చేసినా సరే 17 రాదు. ఫస్ట్ ఆప్షన్ మాత్రమే సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్, ఏ సర్టన్ అమౌంట్ ఆఫ్ మిల్క్ ఈజ్ యాడెడ్ టు 150 లీటర్స్ ఆఫ్ సో 3:7 milk and water solution. Find the quantity of the milk present in the final mixture. The ratio of the milk and water in the final solution is 5:7. 150 లీటర్లు 3:7 నిష్పత్తులు పాలు నీళ్ళు ఉన్నాయి. సో 150 లీటర్లు నాన్న 3:7 అంటే మొత్తం 10 భాగాలు అవుతాయి. 3 7 అంటే 3 7 అంటే 10 భాగాలు అవుతాయి. ఇది మిల్క్, ఇది వాటర్. 10 భాగాలు, 10 భాగాలు అంటే 150. అప్పుడు ఒక్కొక్క భాగం 15 అవుతుంది. మిల్క్ 3 బార్స్ కాబట్టి 3 × 15 45 అవుతుంది. 7 × 15 105 అవుతుంది. మొత్తం 10 పార్ట్స్ అన్న. 10 పార్ట్స్ అంటే 150 కాబట్టి ఈచ్ పార్ట్ 15. ఇప్పుడు మనం మిల్క్ కలుపుతున్నాం. సో మిల్క్ కలిపిన తర్వాత ఎన్ని కలిపామో తెలియదు, అది మనం కనుక్కోవాలి. మిల్క్ కలిపిన తర్వాత, పాలు కలిపిన తర్వాత మనకు సార్ మీ జాగ్రత్తగా చూస్తే ఆ నిష్పత్తి 5:7 అయిందంట. ఆ నిష్పత్తి ఏమైంది? 5:7. మీరు జాగ్రత్తగా గమనిస్తున్నారా, మిల్క్ యాడ్ చేసినప్పుడు మిల్క్ కలుస్తాయి కానీ మిల్క్లో వాటర్ ఉండవుగా. అంటే మిల్క్ కలిపిన తర్వాత కూడా వాటర్ 105 ఉంటుంది కదా, అంతే కదా. అంటే 7 పార్ట్స్ 105, 7 15 టైమ్స్. మరి 5 15 టైమ్స్ ఎంత అవ్వాలన్నా? 5 15 టైమ్స్ 75 అవ్వాలి. అంటే 75 అవ్వాలి అంటే ఇనీషియల్గా మన దగ్గర 45 ఉన్నాయి. ఇంకెన్ని యాడ్ చేయాలి? 75 కావాలి అంటే 30 యాడ్ చేయాలి. Your answer is what? First option. A cardboard sheet is in the form of a circular sector of radius 30 centimeters and the central angle is 144. Is folded to make a cone. What is the radius of the cone? అడుగుతున్నాడు. ఏం లేదు, 30 సెంటీమీటర్ల వ్యాసార్థం మరియు కేంద్రం వద్ద కోణము 140 డిగ్రీలు గల వృత్తాకార సెక్టర్ రూపంలో ఉన్నటువంటి దాన్ని శంకు ఆకారంలో మడతపడింది. అంటే మనము దాన్ని ఆ విధంగా మడవబడ్డాం. అయితే శంకు యొక్క వ్యాసార్థం ఎంత? ఇది ఒక సెక్టార్ ఉంది నాన్న. ఓకే, దీని యొక్క రేడియస్ ఇచ్చాడు 30 సెంటీమీటర్లని. దీన్ని సెంట్రల్ యాంగిల్ కూడా ఇచ్చారు 144 డిగ్రీస్ అని. ఈ పార్ట్ని కట్ చేసి కార్డ్బోర్డ్ షీట్ నుంచి దీన్ని యూజ్ చేసి నేను ఒక శంకును ప్రిపేర్ చేశాను. శంకువేనా? ఎస్, కోన్ను ప్రిపేర్ చేశాను. అయితే ఈ కోను యొక్క వ్యాసార్థం ఎంత అని అడుగుతున్నాడు. ఈ కోను యొక్క వ్యాసార్థం ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా? సో ఏమవుతుందంటే ఇక్కడ ఈ ఎల్ను చూసారా, ఈ ఎల్ను చూసారా? ఎల్ అంటే చాపరేఖ పొడవు అంటాం. ఓకేనా? సో ఈ చాపరేఖ పొడవే దీని యొక్క బేస్ అవుతుంది, ఈ శంకు యొక్క భూమి అవుతుంది. ఇప్పుడు నేను చూసారా ఇక డాటర్ లైన్స్తో గీసినటువంటి ఈ యొక్క ప్లేస్ని తీసుకెళ్ళి దీంతో మనం తయారు చేస్తాం. అంటే ఈ చాపరేఖ పొడవు అంటే ఎల్. ఓకేనమ్మా, లెంత్ ఆఫ్ అన్ ఆర్క్ అంటాం. ఎల్ అంటే మనకు తెలుసు, ఎల్ ఎలా వస్తుంది అంటే θ/360 × 2πr. మొత్తం 2πr ఉంటుంది. దాంట్లో మనకు ఓన్లీ θ వంతు కావాలి. ఇది దేనికి సమానమనా? ఈ శంకువు యొక్క భూమి యొక్క వైశాల్యానికి సమానం. దాని యొక్క ఉపరితల వైశాల్యానికి సమానం. సో దీని యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి సమానం.
జాగ్రత్త చూడండి, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ పార్ట్, ఈ భూమి అనేది వృత్తాకారంలో ఉంటుంది. ఒక శంకు యొక్క ఉపరితల వైశాల్యం కాదు, శంకు యొక్క భూమి వృత్తాకార షేప్లో ఉంటుంది. దాని యొక్క సో ఉపరితల వైశాల్యం సమానం. చూడండి θ/360, θ అంటే 144/360 2πr. సో 2π అలానే ఉంచండి. ఆర్ ఎంతనా 30, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఎంత అవుతుందన్నా 2πr కదా, ఇది కూడా 2πr. అంటే వృత్తం యొక్క ఉపరితల వైశాల్యం 2πకి 2π క్యాన్సిల్ అవుతుంది. 72 2s are 72 5s are 5 1s are 5 6s are 6 2s are 12. Your answer is what? 12. అడిగింది శంకు యొక్క వ్యాసార్థమే అడిగాడు. ఎస్. 6 bells begin to toll together and toll respectively in intervals of 3 4 6 7 8 12 seconds. After how many seconds will they toll together? So toll together again in how many seconds? After how many seconds అంటున్నాడు. ఆఫ్టర్ అంటే దట్ ఈజ్ అ ఫ్యూచర్ కదా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే ఫ్యూచర్ కోయిన్సిడెన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు వచ్చినా సరే, ఫ్యూచర్ కోయిన్సిడెన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ భవిష్యత్తులో జరగబోయే సంఘటనల మీద క్వశ్చన్ అడిగినప్పుడు, సో ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోవాలి వాటి యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే వచ్చేదే మనకు, సో వాళ్ళు ఎన్ని సెకండ్ల తర్వాత కలుసుకుంటారని తెలుస్తుంది. ఫ్యూచర్ కోయిన్సిడెన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు వచ్చినా సరే, భవిష్యత్తులో జరగబోయే సంఘటనల మీద ఎప్పుడు క్వశ్చన్ వచ్చినా సరే అదే చేస్తాం మనం. అంటే చూడండి, వీటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. 3 చేయక్కర్లేదు, 6లో ఉంటుంది. 4 చేయక్కర్లేదు, 8లో ఉంటుంది. 6 చేయక్కర్లేదు, 12లో ఉంటుంది. ఇప్పుడు మనము 12కి 7కి ఎల్సిఎం 84 అవుతుంది. ఎందుకంటే 12 7 ఏ టేబుల్లో పోవు. ఓకేనా, 12 7 84. 84కి 8కి మనం చేయాలి. చూడండి అన్న సార్, మీ జాగ్రత్తగా చూస్తే ఇవి 4 టేబుల్ మ్యాక్సిమం క్యాన్సిల్ అవుతాయి. స్మాలెస్ట్ నెంబర్ 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2 టైమ్స్ ఆఫ్ 84 అంటే 168. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ 2. Nikhil is 8 years younger than his brother Rohan. What is the age of Rohan if he is twice the age of Nikhil? నిఖిల్ తన సోదరు రోహన్ కంటే 8 సంవత్సరాలు చిన్నవాడు. రోహన్ వయసు నిఖిల్కి 2 ఉంటే అతని వయసు ఎంత అని అడుగుతున్నాడు. నిఖిల్ ఈజ్ 8 years యంగర్ దాన్ హిజ్ బ్రదర్ రోహన్ నాన్న. ఓకేనా, రోహన్కి నిఖిల్ ఈజ్ 8 years ఓల్డర్, నిఖిల్ ఈజ్ 8 years యంగ్. రోహన్ X years ఉంటే నిఖిల్ ఏముంటానన్నా X - 8 ఉంటాడు. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ద రోహన్? రోహన్ వయసు అడుగుతున్నారు. ఇఫ్ హీస్ ట్వైస్ ద ఏజ్ ఆఫ్ నిఖిల్ అంటున్నాడు. సో ట్వైస్ ద ఏజ్ ఆఫ్ నిఖిల్ అంటున్నాడు. నిఖిల్ ఏజ్ ఎంత అని అడుగుతున్నాడు. ఒకసారి మీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆల్ ఆఫ్ యూ, రోహన్ వయసు నిఖిల్కి 2 ఉంటే, రోహన్ వయసు నిఖిల్కి 2 ఉంటే, చూడండి రోహన్ వయసు నిఖిల్కి 2 ఉంటే అతని వయసు ఎంత? అతని వయసు అంటే ఎవరి వయసు? రోహన్ వయసు ఎంత అని అడుగుతున్నాడు. సో మీరు త్రూ ఆప్షన్ ద్వారా వెళ్ళిపోవచ్చునా? అడిగింది ఎవరిది? రోహన్ వయసు కదా అడిగింది. రోహన్ వయసు అనేది 8 years కన్నా ఎక్కువ ఉండాలి. ఓకేనా? సో రోహన్ వయసు అనేది 8 years కన్నా ఎక్కువ ఉండాలి కాబట్టి ఆప్షన్ చూసుకుంటే 16 ఒకటే ఉంది. ఇక్కడ 16 తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? 8 అవుతుంది. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ 16 తీసుకుంటే 2 టైమ్స్ ఆఫ్ 16 - 8 అంటే 16 కదా. ఖచ్చితంగా రోహన్ వయసు అనేది 8 years కన్నా ఎక్కువ ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే నిఖిల్ ఈజ్ 8 years యంగర్ దాన్ రోహన్ అంటాం. ఓకేనా? 8 years కన్నా తక్కువ ఉండకూడదు, 8 ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. ఎందుకంటే 8 years తీసుకున్నాం అనుకో, అప్పుడు నిఖిల్ ఏజ్ 0 అవుతుంది. సాధ్యం కాదు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 16 years. The number of cylindrical candles of each of diameter 4.2 centimeters and height 2.8 centimeters that can be prepared from a rectangular cuboid shape wax cylinder with dimensions 66, 42, 21. 66, 42, 21 సెంటీమీటర్ కొలతలు కలిగినటువంటి ఒక దీర్ఘఘనాకార మైనపు దిమ్మ నుంచి ఒక్కొక్కటి 4.2 సెంటీమీటర్స్ వ్యాసము, 2.8 సో ఎత్తు ఉండే విధంగా తయారు చేయగలిగినటువంటి స్తూపాకార కొవ్వొత్తుల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. సో ఎన్ని అని అడుగుతున్నా, ఎన్ని తయారు చేయగలం సంఖ్య అడుగుతున్నాడు, ఎన్ని అడుగుతున్నాడు. ఎప్పుడైనా సరే ఎన్ని అడిగినప్పుడు వాల్యూమ్ ఆఫ్ ద బిగ్ ఫిగర్ బై వాల్యూమ్ ఆఫ్ ద స్మాల్ ఫిగర్. పెద్ద చిత్రం యొక్క ఘనపరిమాణము బై చిన్న చిత్రం యొక్క ఘనపరిమాణం. పెద్ద చిత్రం అంటే ఇక్కడ క్యూబాయిడల్ షేప్ ఉంది. సో దాని యొక్క వాల్యూమ్ L × B × H, L × B × H, L × B × H. సో డివైడెడ్ బై, సో మనకి ఏం కావాలని ఇక్కడ ఎన్ని తయారు చేయగలమని అడుగుతున్నాడు. చిన్నది ఏ షేప్లో ఉంది? చిన్నది ఏ షేప్ అంటున్నాడు వాడు? సిలిండ్రికల్ షేప్ అంటున్నాడు. πr² H.
పై ఆర్ స్క్వేర్ హెచ్. ఆర్ వాల్యూ మనకి ఇవ్వలేదు కానీ వ్యాసం ఇచ్చాడు. ఇప్పుడు వ్యాసార్థం 2.1 అవుతుంది. పై ఆర్ స్క్వేర్ కాబట్టి 2 టైమ్స్ రాసాను. హెచ్ ఎంత ఉందన్నా 2.8 ఉంది. జాగ్రత్త చూస్తున్నా, ఇది 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 7 3 జార్స్ అన్నా 3కి 3 క్యాన్సిల్ అయిపోతుంది. ఒక 0 ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చిన తర్వాత ఒక 0 ఎక్స్ట్రా పెట్టుకోవాలి. సో ఇది 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 14 టేబుల్ ఇది 2 టైమ్స్, ఇది 30 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఎందుకంటే డెసిమల్ ఉంది కాబట్టి. సో 2 1 జార్స్ 2 15 టైమ్స్ 150 వస్తుంది కానీ మనకి ఇక్కడ 0 ఉంది. ఇక్కడ ఒక డెసిమల్ తీసేసాం అంటే 150 కాదు, ఒక 0 కూడా ఉంటుంది కాబట్టి 1500. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఎన్ని అని క్వశ్చన్ అడిగినప్పుడు వాల్యూమ్ ఆఫ్ ద బిగ్ ఫిగర్ బై వాల్యూమ్ ఆఫ్ ద స్మాల్ ఫిగర్. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ 6-digit నెంబర్ విచ్ వన్ డివైడెడ్ బై 15, 18, 20, 27, 30 లీవ్స్ ద రిమైండర్స్ 9, 12, 14, 21 and 24 రెస్పెక్టివ్లీ. సో 15, 18, 20, 27 మరి 30తో భాగించినప్పుడు శేషం 9, 12, 14, 21 మరి 24 నుంచే గరిష్ట 6 అంకెల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఎప్పుడైనా సరే ఈ మోడల్లో క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఆ సెట్ ఆఫ్ నెంబర్స్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది 15, 18, 20, 27, 30. దీని మల్టిపుల్స్ తీసుకోవాలి ఎందుకంటే లార్జెస్ట్ 5-digit నెంబర్ అడిగాడు కాబట్టి, 6-digit నెంబర్ అడిగాడు కాబట్టి దీని మల్టిపుల్ తీసుకోవాలి. సో 15తో చేసినప్పుడు శేషం 9 వస్తుందంట, డిఫరెన్స్ ఎంత 6. 18కి 12కి డిఫరెన్స్ ఎంత 6. 20కి 14 డిఫరెన్స్ ఎంత 14. 27కి 21కి డిఫరెన్స్ ఎంత 6. 30కి 24కి డిఫరెన్స్ ఎంత 6. అంటే కామన్ డిఫరెన్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి. కామన్ డిఫరెన్స్ ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. సో 15 చేయక్కర్లేదు ఎందుకంటే 30లో ఉంటుంది. సో 30కి 20కి ఎల్సిఎం చేస్తే 60 వస్తుంది 30కి 20కి చేసినప్పుడు. సో 18కి 27కి చేసినప్పుడు మనకు 54 ఎల్సిఎం వస్తుంది. 54కి 60కి చేయాలి. ఇది 6 టేబుల్లో మ్యాక్సిమం క్యాన్సిల్ అవుతుంది. స్మాలెస్ట్ నెంబర్ 6 9s are 69s are 540. ఎల్సిఎం 540. 540k -6. ఓకేనా? సో ఇది 3 మల్టిపులే, ఇది 3 మల్టిపులే. ఆన్సర్ కూడా 3 మల్టిపుల్ ఉండాలి. ఈ 9s పక్కన పెడితే 10 17 3 మల్టిపుల్ కాదు. 12 19 3 మల్టిపుల్ కాదు. సో ఇక్కడ 8 4 3 మల్టిపులే. 9 ఖచ్చితంగా 3 మల్టిపులే. 5 3 4 ఎస్ 3 మల్టిపులే. 2 ఆప్షన్స్ ఉంటాయి కదా. నేనేమంటానంటే ఒకసారి మీ జాగ్రత్తగా గమనిస్తే 6 తీసేసిన తర్వాత కదా ఇది 6 తీసేసిన తర్వాత కదా 6ని యాడ్ చేసామనుకోండి, దీనికి 6 యాడ్ చేసామనుకోండి ఇప్పుడు ఏమవుతుంది 999 540. దీనికి 6 యాడ్ చేస్తే ఏమవుతుంది? సో 999 6 యాడ్ చేస్తే 999 0. కానీ ఇది ఒకసారి మీ జాగ్రత్తగా గమనిస్తే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది 4 టేబుల్లో కూడా పోవాలి ఎందుకంటే ఇక్కడ 20 ఉంది. 4 టేబుల్లో కూడా పోవాలి, పోదు కానీ అందుకని ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేయాలి. ఇది 540 ఉంది, 540 టేబుల్తో కూడా క్యాన్సిల్ అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఫస్ట్ ఆప్షన్. లేదు అంటే కే ప్లేస్లో సమ్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకొని వెళ్ళాలి ఎప్పుడు ఆ పెద్ద సంఖ్య వచ్చేంత వరకు కూడా. The probability that A hits the target is 1/3 and that B hits the target is 2/5. So probability that the target to be hit if each one of A and B shoots at the target. సో ఏబి ఇద్దరు కూడా లక్ష్యాన్ని గురిపెడితే లక్ష్యాన్ని సాధించేటువంటి సంభావ్యత ఎంత అన్నాడు. ఏ సాధించేది ఎంతనా 1/3, బి సాధించేది ఎంతనా 2/5. ఇండివిజువల్గా ఇది. దీంట్లో నుంచి మనం ఏం సబ్ట్రాక్ట్ చేయాలి? ఇద్దరు కలిసి చేస్తే వచ్చేది మనం సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే ఏమవుతుంది 1/3 ఇంటూ 2/5. దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది. పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఎంత వస్తుంది అన్న ఇది 2/15 వస్తుంది. ఎల్సిఎం కూడా 15 వస్తుంది. సో 3 5s are 5 3s are -2. 11 - 2 అంటే 9 వస్తుంది. 9/15. 9/15 అంటే 3/5. సో అప్రాక్సిమేట్ వాల్యూ అడుగుతున్నాను అని ఇక్కడ సుమారుగా అని అడుగుతున్నాడు. పేరులోనే ఉంది అప్రాక్సిమేషన్ అడుగుతున్నాడు, అప్రాక్సిమేట్ వాల్యూ అని. అన్నిట్లో స్క్వేర్ ఉంది కాబట్టి నేను ఇలా రాస్తాను, మీరు జాగ్రత్త చూడండి. 5456 ఇంటూ 2120 అన్నిటికి రూట్ ఉంది కాబట్టి ఈ విధంగా రాసేస్తున్నాను. అప్రాక్సిమేట్గా అన్నాడు అంతే. ఓకేనా?
సో 0కి 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఇది 23 టైమ్స్, ఇది 106 టైమ్స్. 23 టేబుల్లో ఇది 23 2s are 46. ఎందుకంటే ఎగ్జాక్ట్ క్యాన్సిల్ అవ్వు, అప్రాక్సిమేట్గా చూడాల్సిందే. 23 2s are 46 అంటే 8 ఉంటుంది, 85. సో 3 టైమ్స్ పోతుంది, 69. 69 అన్నప్పుడు మనకు 85 కదా, 16 వస్తుంది, 166. సో 166 అన్నప్పుడు 8 టైమ్స్ పోతుందా? పోదు, 7 టైమ్స్ పోతుంది అప్రాక్సిమేట్గా. అంటే 237 into 106 అంటే ఆల్మోస్ట్ మనకు 24,000 25,000 దాకా వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంది. ఇప్పుడు 11 స్క్వేర్ చేసినప్పుడు 121 వస్తుంది, కానీ మనకి ఇక్కడ అంటే ఆల్మోస్ట్ 25,000. 113 స్క్వేర్ చేసినప్పుడు 16,900 వస్తుంది, ఇది కూడా కాదు. 119 స్క్వేర్ చేస్తే మళ్ళీ దాటిపోతుంది. 19 స్క్వేర్ అంటే 361, కానీ ఇక్కడ మనకు 23 into 100 అంటే 2,300. 16 స్క్వేర్ అంటే 256, అంటే ఇది మనకు అప్రాక్సిమేట్గా 256 రావడానికి అవకాశం ఉంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ 3. ఆ విధంగా చేయాలి తప్ప దాన్ని సర్కట్ చేస్తే అవి డెసిమల్స్ వస్తే మన వల్ల కాదు కూడా. నేనేమంటున్నాను అంటే 237 into 106 అంటే అప్రాక్సిమేట్గా 25,000 రేంజ్లో వస్తుంది. 25,000 116 స్క్వేర్ చేస్తే మనకు 256 వస్తుంది, అప్రాక్సిమేట్ సెట్ అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ 3. A dealer gains 20% when he sells an article at 25% discount. If the cost price of the article decreases by 10%, what amount of discount now you have to give in order to maintain the same percentage of profit? So, విక్రయదారుడు ముద్రిత వెలపై 25% డిస్కౌంట్ ఇస్తున్నాడు. నేను ఎంపీని 100 రూపీస్ అనుకుంటున్నాను, 25% డిస్కౌంట్ ఇస్తున్నాడు అంటే అప్పుడు ఎస్పీ ఎంత అవుతుందంటే 75 రూపీస్ అవుతుంది. దీని నుంచి మనం కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. 25% డిస్కౌంట్ ఇచ్చినప్పటికీ కూడా అతనికి 20% ప్రాఫిట్ వస్తుంది. అంటే 20% ప్రాఫిట్ వస్తుందంటే దాన్ని మనం ఎలా రాసుకుంటాం? 120% అని రాసుకుంటాం. ఆ 120% వాల్యూ 75. అయితే ముందు కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి, 100% వాల్యూ కనుక్కోవాలి. సో 26 hours 25 hours. సో 5 ఎనీ టైమ్స్ 6 ఎనీ టైమ్స్ పోతున్నాను, ఇది 6 12 hours 72, 6 half hours 12.5 టైమ్స్ పోతుంది. సో 5 into 12.5 అంటే 62.5, అంటే కాస్ట్ ప్రైస్ 62.5. కాస్ట్ ప్రైస్ ఎంతనైనా 62.5. ఇప్పుడు చూడండి, కాస్ట్ ప్రైస్ ఏమో 62.5, సెల్లింగ్ ప్రైస్ 75, మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి 100 రూపీస్. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ 10% తగ్గుతుందంట. సో 10% అంటే ఎంతైనా 6.25. 6.25 తగ్గితే ఎంత వస్తుందన్నా? 62లోంచి ఒక 6 తీసేస్తే 56.25 వస్తుంది. ఇప్పుడు దీన్ని మనము సేల్ చేయాలి. సేల్ చేసినప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ తగ్గకూడదంట, అంటే దీని మీద 20% క్యాలిక్యులేట్ చేయాలి. సో 56.25 మీద 20% క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుందన్నా? 10% అంటే 5.625. 10% అంటే 5.625. 20% అంటే ఎంత వస్తుంది? సో అప్పుడు 5.625 5.625 11.5 వస్తుంది. 11 ఎందుకంటే 5 5 10 625 625 1250 అంటే 1.25 అంటే 11.25 వస్తుంది. సో 11.25 యాడ్ చేస్తే ఎంత వస్తుందన్న మనకు? సో 67.5 వస్తుంది. అంటే న్యూ సెల్లింగ్ ప్రైస్ 67.5. ఎంఆర్పి 100 ఉంది, ఎంఆర్పి మార్చాం కదా, అంటే 100 రూపీస్ది మీరు 67.5 అమ్మాలి అంటే డిస్కౌంట్ ఎంత ఇవ్వాలన్నా? 32.5 ఇవ్వాలి. అంటే నెక్స్ట్ టైం డిస్కౌంట్ 32.5% ఇస్తే మీకు సేమ్ పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. XYZ invest capitals in the ratio 18:20:25. After 6 months, X increases his capital by 33.13% and Y decreases his capital by 50%. And no change in the capital of Z. What is the share of Y in the profit of 15.25 lakhs at the end of the year? So partnership question అన్న, ఒకసారి మీకు జాగ్రత్తగా చూస్తున్నట్లయితే ఇక్కడ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ రేషియోస్ ఇచ్చాడు. ఎక్స్ ఎంతనా? 18. ఎక్స్ ఎంత? 18. 6 నెలల తర్వాత ఎక్స్ తన మూలధనంలో నుంచి ఎక్స్ ఇంక్రీజెస్ హిస్ క్యాపిటల్ బై 33/1/3. అంటే ఫస్ట్ 6 మంత్స్కి నాన్న ఒకసారి మీరు చూస్తే జాగ్రత్తగా, ఫస్ట్ 6 మంత్స్కి 18 ఉంది. 6 మంత్స్ తర్వాత రిమైనింగ్ 6 మంత్స్కి ఒకసారి మీరు జాగ్రత్తగా చూస్తే 1/3 పెంచాడు. 33/1/3 అంటే 1/3 కదా, 33/1/3 అంటే 1/3 కదా, 1/3 పెంచాడు.
అంతకుముందు 18 ఉంది, 1/3 పెంచాడు అంటే 6 పార్ట్స్ పెంచాడు. అప్పుడు ఎక్స్ ఏమవుతుందన్నా 24 అవుతుంది. 6 × 24 ఇది ఎవరిది? ఎక్స్ది. వై విషయానికి వస్తే వై తన మూలధనాన్ని 50% తగ్గించాడు. 6 నెలల తర్వాత కదా, అంటే ఫస్ట్ 6 మంత్స్కి మాత్రం 20 పార్ట్స్ ఉంది. తర్వాత 6 మంత్స్కి 50% తగ్గించాడంటే 10 తగ్గుతుంది, రిమైనింగ్ 10 ఉంటుంది. ఇంకా జెడ్ విషయానికి జెడ్ ఏం మార్చలేదు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 12 మంత్స్కి సేమ్ 25 ఉంది. జాగ్రత్త చూడండి, అన్నిట్లో 6 క్యాన్సిల్ చేయొచ్చు కదా, అన్నిట్లో 6 క్యాన్సిల్ చేయొచ్చు కదా, అన్నిట్లో 6 క్యాన్సిల్ చేయొచ్చు కదా. ఎస్. ఇప్పుడు 18 + 24 అంటే ఇక్కడ 42 వస్తుంది, ఇక్కడ 30 వస్తుంది, ఇక్కడ 50 వస్తుంది. సో అంటే రేషియో ఎలా ఉంటుంది అన్న, 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, అంత మించి పోదు. ఇంకా 2 టేబుల్ క్యాన్సిల్ చేస్తున్నాను, 21:15:25. సో మొత్తం ఎన్ని పార్ట్స్ అన్న? 61 పార్ట్స్ వస్తుంది. 61 పార్ట్స్ అంటే 15.25 lakhs ఇది. సో 61 ఎన్ని టైమ్స్ పోతుందన్నా? 0.25 టైమ్స్ పోతుంది, ఎగ్జాక్ట్గా 0.25 టైమ్స్ పోతుంది. 60.25 టైమ్స్ అంటే 15, 1.25 అంటే 0.25. అడిగింది వై యొక్క వాటా ఎంత? వై యొక్క వాటా అంటే 15 × 0.25, 15 పావలాలు అంతే. 15 పావలాలు అంటే ఎంత అవుతాయినా? ₹3.75 అవుతుంది, 3.75 lakhs అవుతుంది. సో 3.75 lakhs అంటే 3,75,000. A fruit seller buys 2 lemons in 1 rupee and sells 5 lemons for 3 rupees. What is the gain percentage? సో ఇప్పుడు 2 lemons కొనేటప్పుడు 1 rupee కొన్నాడు, అప్పుడు ఒక లెమన్ ఎంత అవుతుందన్నా? 50 పైసా అవుతుంది. 2 lemons 1 rupee అంటే 1 lemon 50 పైసా అవుతుంది. అమ్మేటప్పుడు 5 lemons for 3 rupees, 5 lemons for 3 rupees, 3 rupeesకి 5 lemons అంటే 3/5 అంటే ఎంత? 60 పైసా అవుతుంది, 0.6 వస్తుంది, 60 పైసా అవుతుంది. కొన్నప్పుడేమో 50 పైసా కొన్నాడు, అమ్మేటప్పుడు 60 పైసాకి అమ్ముతున్నాడు. సరే ఇక్కడ ఎలా వచ్చింది సార్ 50 పైసా అంటే? 1 రూపీకి 2 lemons, 1/2 అంటే 0.5, 0.5 రూపీస్ అంటే 50 పైసా, 3/5 అంటే 0.6 వస్తుంది, 0.6 అంటే 60 పైసా. ఆర్ యూ క్లియర్ నానా? అదే 10 పైసా ప్రాఫిట్ వస్తున్నానా? ప్రాఫిట్ని ఎప్పుడు మనం కాస్ట్ ప్రైస్ లెక్కెడతాం. 10 అనేది 50లో ఎంత? 10 అనేది 50లో ఎంత పర్సెంట్ అన్నా? 20%. సో 10/50 అంటే 1/5, 1/5 అంటే 20%. ఇంటూ 100 వేసుకొని మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు కావాలంటే. నెక్స్ట్, ఇన్ ఎ జామెట్రిక్ సిరీస్ ఇఫ్ ద 4th term is 2/3 and the 7th term is 16/81, then what is the first term of the series? గుణశ్రేణిలో 4వ పదం 2/3, 7వ పదం 16/81 అయితే శ్రేణి యొక్క మొదటి పదం ఎంత అని అడుగుతున్నాడు. సో మీరు జాగ్రత్తగా చూస్తే మన గుణశ్రేణి అన్నప్పుడు సో మనం ఎంత టర్మ్ ఎలా రాస్తాం? a × r⁴n-1. ఇది ఎంత టర్మ్కి మనం యూజ్ చేసేటువంటి థింగ్. ఇప్పుడు మనకు 4th టర్మ్ అన్నాడు, 4th టర్మ్ అన్నప్పుడు ఏమొస్తున్నా? a × r⁴ వస్తుంది, దట్ ఈజ్ ఈక్వల్ ఎంత? 2/3. నెక్స్ట్ ఇంకో టర్మ్ ఏమన్నాడు? 7th టర్మ్ అన్నాడు, అంటే a × r⁶, దట్ ఈజ్ ఈక్వల్ 16/81. సో దీన్ని మనం ఉల్టా చేసి రాసినప్పుడు ఏమవుతుందన్నా? a × r⁶/a × r⁴ ఈజ్ ఈక్వల్ టు 16/81. ఇది కింద రాసినప్పుడు ఉల్టా అవుతుంది, 3/2 అవుతుంది. ఏకి ఏ క్యాన్సిల్ అవుతుంది, r³ క్యాన్సిల్ అవుతుంది, ఇంకొక r³ ఉంటుంది. సో 327 times 2 8 times. సో r³ 8/27 అయినప్పుడు r ఎంత అవుతుందన్నా? 2/3 అవుతుంది. సో 2/3ని హోల్ క్యూబ్ చేస్తే 8/27 వస్తుంది. ఇప్పుడు మనకు మొదటి పదం కావాలంటే ఏ కావాలి. సో మీరు దేంట్లో సబ్స్టిట్యూట్ చేసిన ఆన్సర్ వస్తున్నానా? సో మీరు జాగ్రత్త చూడండి, ఆల్ ఆఫ్ యూ. ఏ ఇంటూ r అంటే ఎంత? 2³/3³ వస్తుంది. అసలు చేయాల్సిన అవసరం కూడా, మనకు కావాల్సిన కూడా r³ r కూడా కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే r³ అంటే మనకు ఆల్రెడీ ఎంత వచ్చిన r³ అంటే 8/27 ఉంది. 8/27 ఈజ్ ఈక్వల్ టు 2/3. సో 3 1s are 3 9s are 2 1s are 2 4s are. a ఈజ్ ఈక్వల్ టు 9/4. సో ఆప్షన్ 4 అనేది మీ ఆన్సర్ అవుతుంది. The ratio of the number of boys and girls in a school is 3:4. If the number of boys is increased by 10%, girls increased by 15%, what is the new ratio? కొత్త నిష్పత్తి అడుగుతున్నాడు. సో ఇనిషియల్గా వాళ్ళు 300 ఉందాం అనుకుందాం, ఎవరు బాలురు బాయ్స్.
గర్ల్స్ని మనము 400 ఉందనుకో 3:4 నేను 300 400 రాసుకున్నాను అంతే, ఈజీ కోసం అంతే. ఇప్పుడు బాయ్స్ ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అవుతున్నారన్నా 10% ఇంక్రీజ్ అవుతున్నారు, అంటే 30 ఇంక్రీజ్ అవుతున్నారు. అప్పుడు ఎంత అవుతుంది? 330 అవుతుంది. గర్ల్స్ 15% ఇంక్రీజ్ అవుతున్నారు. సో 15% అంటే ఎంత వస్తుంది? 60 వస్తుంది. 60 ఇంక్రీజ్ అవుతే 460 అవుతారు. సో 330/460 అంటే 33/46. సో ఆప్షన్ 3 అనేది మీ ఆన్సర్ అవుతుంది. ఫ్రమ్ a well supported deck of 52 cards, 4 cards are drawn at random. What is the probability that all the cards are of the same color? సో మొత్తం మనం 4 కార్డ్స్ని తీస్తున్నాం నాన్న, అంటే 52 కార్డ్స్లోంచి 4 కార్డ్స్ అంటే 52C4. ఇప్పుడు 2 కలర్స్ ఉంటాయి, రెడ్ ఉంటాయి, బ్లాక్ ఉంటాయి. ఒకవేళ అన్ని రెడ్ అనుకున్నాను అనుకోండి, రెడ్ కలర్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 26 ఉంటాయి. ఆ 26లోంచి 4 కార్డ్స్. రెడ్డే రావాలనే రూల్ ఏమి లేదు కదా, ఒకే రంగు అన్నాడు. రెడ్ రావచ్చు, లేదా అంటే ప్లస్ బ్లాక్ కూడా రావచ్చు, అంటే 26C4. రెడ్ రావచ్చు లేదా బ్లాక్ రావచ్చు, లేదా అని వచ్చినప్పుడు ప్లస్ తీసుకుంటాం. C4కి C4 క్యాన్సిల్ అయిపోయింది నాన్న. ఇప్పుడు 26 C4 అంటే మనం 26ని కామన్ తీయచ్చు కదా, ఇక్కడ రెండిట్లో కామన్గా ఉంది కాబట్టి అప్పుడు ఏమవుతుంది? జనరల్గా 1 + 1 2 అవుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే 26C4 మనం ఎలా రాయొచ్చు అంటే 26 × 25 × 24 × 23 ఇలా 2 టైమ్స్ రాయాలి, అందుకని × 2 రాస్తున్నాను, 2 సార్లు రాయాలి. /4 4 × 3 × 2 × 1 రాయక్కర్లేదు, ఎందుకంటే కింద కూడా క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి. సో నెక్స్ట్ ఇక్కడ 52 × 51 × 50 × 49 4 టైమ్స్ రాయాలి. జాగ్రత్త చూడండి, 2 × 26 52 క్యాన్సల్. సో 25 2s are క్యాన్సల్. సో 2 టేబుల్ ఇది 12 టైమ్స్ పోతుంది, 3 టేబుల్ ఇది 4 టైమ్స్ పోతుంది, 17 టైమ్స్ పోతుంది. 4 × 23 అంటే 92 వస్తుంది, 92 సంథింగ్ ఉండాలి. అసలు 92 సంథింగ్ ఇక్కడ ఒకటే ఆప్షన్ ఉంది, ఇంక ఏ టేబుల్లో క్యాన్సిల్ అవ్వవు కాబట్టి. 17 × 49 అంటే 833నే. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ 3. A water boat covered a distance of 420 kilometers at a certain speed. If his speed is 14.28% less, he would have covered the same distance in 1 hour more time. Its initial speed is what? ఒక నీటి పడవ ఒక నిర్దిష్ట వేగంతో 420 కిలోమీటర్ వెళ్తుంది. ఒకవేళ పడవ వేగం 14.28% తగ్గించినట్లయితే, నేను మీకు ఫ్రాక్షన్ టేబుల్ చెప్పాను, కొన్ని క్వశ్చన్స్ ఫ్రాక్షన్ టేబుల్ తెలిస్తే చాలా ఫాస్ట్గా చేయొచ్చు. 14.28 అంటే 1/7, అంటే ఒరిజినల్ స్పీడ్ ఖచ్చితంగా 7 ఉండాలి. 1 పార్ట్ తగ్గితే కొత్త స్పీడ్ 6 అవుతుంది. అంటే ఒరిజినల్ స్పీడ్ అడుగుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా మన ఆన్సర్ 7 మల్టిపుల్ అయి ఉండాలి, 7 మల్టిపుల్ అయి ఉండాలి. ఒకటే ఆప్షన్ ఉంది, అదే చెప్తున్నాను. మీకు చెప్పినటువంటి ఇంట్రడక్షన్ క్లాస్ పర్ఫెక్ట్గా వెళ్ళి ఫాలో అయినట్లయితే కరెక్ట్గా 2 సెకండ్ల పనిది. సో డైరెక్ట్గా చెప్పొచ్చు, మళ్ళీ ఏం చేయక్కర్లేదు కూడా. నెక్స్ట్ 2 trains 121, 99 are running in opposite direction at 40 and 32 respectively. So what time they will cross each other? ఒక రైలు మరొక రైలును దాటుతుంది. ఒక రైలు మరొక రైలును దాటుతుంది అంటే టైమ్ ఈజ్ ఈక్వల్ టు, ఒక రైలు మరొక రైలును దాటుతుంది అంటే రైల్ 1 పొడవు ప్లస్ రైల్ 2 పొడవే దూరం అవుతుంది. రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుందన్నా 220 వస్తుంది. రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 220. దూరం 220 బై సాపేక్ష వేగం వేయాలి, ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి. సో 40 32 72 అవుతుంది. 72 km/h అంటే 20 m/s. మీకు అంతకుముందు కూడా చెప్పాను, 36 అంటే 10 వస్తుంది. ఏంటిది? ఇది km/h, ఇది m/s. ఇది 72 అంటే ఇది 20 వస్తుంది. మీకు కన్వర్షన్ టేబుల్ కూడా చెప్పాను. సో 2 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది? 11 టైమ్స్ పోతుంది. A man covers a distance of 1200 kilometers in 70 days, resting 9 hours a day. If he rests 10 hours a day and walks with speed of 1.5 times with the previous, in how many days will he cover 750 kilometers? ఒక మనిషి రోజుకు 9 గంటలు విశ్రాంతి తీసుకుంటే 70 రోజుల్లో 1200 కిలోమీటర్లు వెళ్ళగలడు. చూడనా, 1200 కిలోమీటర్లని 70 రోజుల్లో వెళ్ళగలడు. డైలీ ఎన్ని అవర్స్? 16 అవర్స్ వర్క్ చేస్తే, 15 అవర్స్ వర్క్ చేస్తే. ఆర్ యు గాట్ ఇట్ నాన్న? అది 1200 కిలోమీటర్స్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే 70 రోజుల్లో వెళ్తున్నాడు, 9 గంటలు విశ్రాంతి తీసుకుంటూ. అంటే 9 గంటలు విశ్రాంతి తీసుకుంటూ అంటే ఎన్ని గంటలు పనిచేశాడు అతను? డైలీ 15 అవర్స్ మాత్రమే పనిచేశాడు, అంతే కదా నాన్న? అంటే ఇన్ని గంటల్లో ఇన్ని కిలోమీటర్స్ వెళ్ళాడు. 70 రోజులు, రోజు 15 గంటలు.
దీన్ని ఏం క్యాన్సిల్ చేయొద్దునా, దీన్ని అలానే ఉంచండి. మీరు క్యాన్సిల్ చేసుకుంటాను నో ప్రాబ్లం. సో 15 ఎన్ని టైమ్స్ పోయింది, 80 టైమ్స్ పోద్ది. 1200 కిలోమీటర్సే కదా, ఎస్ 70 డేస్. అప్పుడు 0కి 0 కూడా క్యాన్సిల్ అవుతుంది, అంటే 8/7. దాన్ని క్యాన్సిల్ చేయకపోయినా అలానే ఉంచండి. ఇది స్పీడ్. నెక్స్ట్ ఏంటంటే దీనికి 1.5 టైమ్స్ చేస్తున్నాడు అతని వేగాన్ని. అతని వేగాన్ని ఏం చేశాడు, రెట్టింపు చేశాడు, అంటే 1.5 టైమ్స్ చేశాడు. అయితే 750 కిలోమీటర్లని దీనికి 1.5 టైమ్స్ అంటే ఏమొస్తుందన్నా 8/7 ఇంటూ 1.5 టైమ్స్. 1.5 టైమ్స్ అంటే ఏమొస్తుంది, 3/2 వస్తుంది. రోజుకి ఎన్ని గంటలు రెస్ట్ తీసుకుంటున్నాడు, 10 గంటలు తీసుకుంటున్నాడు. అంటే 10 గంటలు రెస్ట్ తీసుకుంటున్నాడు అంటే 14 గంటలు పని చేసినట్టేగా. 750 కిలోమీటర్లని అంతకుముందు తన వేగం 8/7, ఇప్పుడు 3/2 టైమ్స్ చేశాడు, ఇంక్రీజ్ చేశాడు. డైలీ 14 అవర్స్ చేస్తున్నాడు. సో ఇక్కడ 14కి ఇక్కడ 14 క్యాన్సిల్ అయిపోతుంది, అంటే 750/24 సుమారుగా అన్నాడు. సో 24 ఎన్ని టైమ్స్ వస్తున్నాను, 24 3s are 72, రిమైండర్ విల్ బి 30. సో 24 1s are 24, రిమైండర్ విల్ బి 6. 6/24 అంటే 1/4, ఎగ్జాక్ట్గా 31 1/4 వస్తుంది. On a certain sum of money, the simple interest for 2 years is 350 at the rate of 4% per annum. If it was invested at compound interest at the same rate for the same duration, so how much will be the compound interest? 2 సంవత్సరాల సాధారణ వడ్డీ ఇచ్చాడన్న, 2 years సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. సింపుల్ ఇంట్రెస్ట్లో ప్రతి సంవత్సరం కూడా ఇంట్రెస్ట్ సేమ్గా ఉంటుంది. అంటే మొదటి ఇయర్ 175 ఉంటుంది, రెండో సంవత్సరం కూడా 175 ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు 2 years కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు, చక్రవడ్డీ అడుగుతున్నాడు. 2 years కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు. మొదటి సంవత్సరానికి సాధారణ వడ్డీ ఎంతైతే ఉంటుందో మొదటి సంవత్సరానికి చక్రవడ్డీ కూడా అంతే ఉంటుంది. రెండో సంవత్సరం చక్రవడ్డీ ఏమవుతుందంటే మొదటి సంవత్సరం వడ్డీ ప్లస్ దీని మీద వడ్డీ లెక్కెట్టాలి. ఈ 175 మీద ఎంత పర్సెంట్ అన్నా, 4%. 4% లెక్కెట్టాలి. 1% అంటే 1.75, 4% అంటే 7. 4 ఇంటూ 1.75 అంటే 175 ప్లస్ 7 ఎంత అవుతున్నాను, 357 అవుతుంది. అంటే సాధారణ వడ్డీ 350 అయితే చక్రవడ్డీ 357 అవుతుంది. ఆప్షన్ 2 అనేది మీ ఆన్సర్ అవుతుంది. సో ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసినటువంటి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈరోజు జరిగినటువంటి తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ మాక్ టెస్ట్ నెంబర్ 3 మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.